థ్యాంక్ యూ. అమరావతి రాజధానికి రెండో విడత భూ సమీకరణకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజు నుంచి ఈ రాజధాని ప్రాంతంలోని దాదాపు 7 గ్రామాల్లో భూములు తీసుకోవడానికి అయితే సమాయత్తమైంది. ఈ రోజున మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలోని వడ్డమాన గ్రామంలో సిఆర్డీఏ కార్యాలయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది భూములు తీసుకోవడానికి. ఈరోజు మనం S4 మీడియా అనేది ఎండ్రాయి గ్రామంలో ఉంది. వీళ్ళ రైతుల అభిప్రాయాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణకి నోటిఫికేషన్ జారీ చేసింది భూములు ఇచ్చేందుకు. మీరు ఏం చెప్తారు మీరు ఒక రైతుగా? మేమైతే భూములు ఇద్దరు మాత్రం సిద్ధంగానే ఉన్నాం. మాకైతే ప్యాకేజ్ ఎక్కువ కావాలి, 1400 కావాలి. మాకు కోరిక అప్పుడు అటు అనంతరం అటు ఇవ్వాలి. మా ఊర్లో ఫ్లాట్లు తీసుకుంటే అది రుణమాఫీ కూడా మాకు పెంచాలి. అంటే ఎంత పెంచాలని కోరుకుంటున్నారు? 2.5 లక్షలు కావాలి. అది మా ఉద్దేశం. ఫ్లాట్లు కూడా అనంతరం ఇటు బోరిపాలెం హరిచంద్రపురం కానీ అటు ఇవ్వాలి మాకు. అది ఇక్కడ కాకుండా అటు అయితే ఇవ్వాలి. గజాలు కూడా ఎక్కువ ఇవ్వాలి. ఎంత గజాలు? ప్రజెంట్ ఇప్పుడు 1400 గజాలు ఇస్తాను. మీకు ఎంత ఇస్తా అంటున్నారు. మాకు 1400 అయితే కావాలి. మా డిమాండ్ 1400 కావాలని మా డిమాండ్. మీ గ్రామంలో మొత్తం ఎంత ఆయకట్టు ఎంత ఉంటుంది? మా గ్రామంలో అంటే ఒక 2000 ఉంది. 2000 ఉంది. ఎండ్రాయి రెవెన్యూలో 2000 ఉంది. సరే, ఎలా ఉంది ఈ 19 ఏళ్ల కాలంలో రాజధాని డెవలప్మెంట్ వర్కింగ్ ఎలా జరుగుతుంది? ఏంది రాజధానిలో అయితే డెవలప్ జరుగుతుంది, కానీ మా గ్రామంలో అయితే ఏం డెవలప్ లేదు. మీది కూడా రాజధాని ప్రాంతమేగా? రాజధాని ప్రాంతమే. ఇప్పుడు ఇంకా పూర్తి దానికి తీసుకోలేదు కదా, ప్రాంతమే లేదు, తీసుకోలేదు కదా. ఇప్పుడు తీసుకుంటా అంటారు. ఇప్పుడు వరకు అయితే ఈ 2 సంవత్సరాల్లో మా ఊర్లో ఒక్క పని కూడా చేయలేదు. ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క కాలువ కట్టలేదు, ఏం చేయలేదు మా గ్రామంలో. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి మీ గ్రామం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? భూ సమీకరణకి సిద్ధంగానే ఉంటారు.